హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు టైటిల్ చూశారు కదా, 2500లో నేను ఐఫోన్ కొన్నాను, ఇంకా 3200లో యాపిల్ వాచ్ లాంటి వాచ్ తీసుకున్నానని చెప్పేసి. వీడియో బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మంచి స్టోరీ మీకు చెప్తాను, ఇది ఎట్లా కొన్నాను ఐఫోన్ 2500లో అని చెప్పేసి. నేను అంటే జస్ట్ 1 మంత్ బ్యాక్ నేను ఐఫోన్ 13 Pro అన్బాక్సింగ్ చేసి దానికోసం కేసులు అవి కొన్నాను కదా. అప్పుడు కేసులు తీసుకుందామని చెప్పేసి నేను చాలా తిరిగాను మార్కెట్లో. అయితే జగదీష్ మార్కెట్ అనేది హైదరాబాద్లో చాలా పాపులర్. అక్కడ మీకు సెకండ్ హ్యాండ్ మొబైల్స్, ఇంకా మొబైల్ యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి. అయితే ఆ మార్కెట్లో నేను తిరుగుతూ కేసెస్ కోసం ఒక షాప్లోకి వెళ్తే అక్కడ అంటే కేసులు చూస్తున్నాను నేను, ఐఫోన్ కేసులు. అయితే పక్కన ఒకతను ఐఫోన్ అమ్మడానికి ఆ షాప్కి వచ్చాడు. అది వచ్చేసి షాప్ అతను చూసి ఆయన దానికి ఐఫోన్కి 2000 ఇస్తా అన్నాడు, చాలా ఓల్డ్ మోడల్. అది యాక్చువల్గా iPhone 6 Plus. అయితే ఆ కండిషన్ చూస్తే నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది. 2000 ఇస్తా అన్నాడు. అయితే ఆయన బార్గెన్ చేసి ఏదో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నేను ఇక్కడ కేసు కొంటున్నాను. అయితే అతను మాట్లాడి వాళ్ళకి అసలు సెట్ కానట్టుంది, ఆయన షాప్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను కేసులు కూడా నాకు నచ్చలేదు, అన్నీ చూసి నచ్చక నేను ఏం చేశానంటే నేను కూడా బయటికి వచ్చి అట్లా మార్కెట్లో వేరే షాపులు తిరుగుతుంటే సేమ్ పర్సన్ మళ్ళీ నాకు ఆపోజిట్ కనపడ్డాడు, వస్తున్నాడు అతను. అంటే ఈ షాప్ కాక ఇంకా వేరే షాపులు కూడా అమ్మడానికి ఆయన తిరిగాడు. అయితే నేను ఏం చేశానంటే ఆ ఐఫోన్ ఉందా మీ దగ్గర, ఒకసారి చూస్తానని చెప్తే చూపించాడు. బాగుంది ఐఫోన్, ఆయన చూపించింది. అయితే iPhone 6 Plus కదా. యాక్చువల్గా వాడి చేతిలోంచి నేను తీసుకొని ఆన్ చేసినప్పుడు అది డెడ్ ఉండింది. ఆ షాప్ అతను కూడా అదే అన్నాడు, డెడ్ ఉందని చెప్పేసి ఛార్జర్ పెట్టి అది చూశాడు 5 minutes. ఇది అంతే 2000 ఇస్తానేనంటే వాడు వెళ్ళిపోయాడు కదా. అయితే నేను చూసి డెడ్ ఉంది. అయితే నేను అన్నాను, అదే 2000 ఇస్తాను, నేను నాకు ఇచ్చేయమని చెప్పాను. ఎందుకంటే నాకు నీట్గా చాలా క్లీన్గా ఒక్క స్క్రాచ్ లేకుండా బ్యూటిఫుల్ అనిపించింది ఫోన్. ఊరికే అట్లా పెట్టుకోవచ్చు కదా ఒక కలెక్షన్ లాగా. అదే 2000 నేను ఇస్తాను, ఇచ్చేయమనంటే అతను ఏమన్నాడంటే, అంత తక్కువకైతే అక్కడే ఇచ్చేవాడిని కదా, నేను ఇవ్వను అని అంటే, నేను అన్నాను నీకు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే ఎవరు తీసుకోకపోతే నాకు కాల్ చేయని నా నెంబర్ ఇచ్చాను. ఇచ్చేసి ఇంకా నేను మా అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే అంటే షాపింగ్కి హ్యాబిట్స్ సైడ్ వెళ్ళిపోయి వేరే షాపింగ్ చేస్తుంటే ఒక గంట సేపటికి ఫోన్ వచ్చింది. ఫోన్ లేపితే అతనే మళ్ళీ ఐఫోన్ అతను, సార్ ఇది మీకు ఇస్తాను కానీ ఏమన్నా ఎక్కువ ఇస్తే ఇస్తానని అంటే, ఇంకా నేను అన్నాను మరి నేను దూరం వెళ్ళిపోయాను చాలా అని అంటే, ఎక్కడ ఉన్నానంటే హ్యాబిట్స్ GPO దగ్గర అని అంటే, నేను వస్తున్నా అని చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా డిస్కషన్ మళ్ళీ అదే స్టోరీ. అతను 5000 అంటాడు, నేనన్నా ఆ షాప్లో 2000 ఇస్తా అన్నాడు. ఇంకా నువ్వు అన్నీ తిరిగినావు కదా మార్కెట్ అంతా, అది డెడ్ ఉంది ఆల్రెడీ కాబట్టి అంతకంటే ఎక్కువ ఇవ్వదలుచుకోలేదని నేను చెప్తే ఆయన అన్నాడు ఏమన్నా పెంచండి అంటే లాస్ట్కి ఇంకో 500 ఎక్కువ ఇస్తావా లేదా నీ ఇష్టం, అది డెడ్ ఉన్నా పర్వాలేదు నేను నీకు మళ్ళీ అడగను, నువ్వు ఇస్తే ఇచ్చేయనంటే 2500లో ఇచ్చేసాడు. ఇచ్చేస్తే తీసుకొని నేను డెడ్ ఫోనే అనుకున్నా. యాక్చువల్గా ఇది డెడ్ ఫోన్ అంటే దీంతో ఏం రాలేదు, జస్ట్ మొబైలే ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అయితే డెడ్ ఫోన్ అనుకున్నాను. నేను ఇంటికి వచ్చిన తర్వాత మా iPhone 13 Proది ఛార్జర్ పెట్టేసి ఒక గంట సేపు వదిలిపెట్టాను. ఫస్ట్ 5 minutes పెడితే అసలు ఏం ఆన్ కాలేదు, ఏమీ రాలేదు. అయితే ఒక గంట సేపు వదిలిపెట్టేసి ఇంకా మర్చిపోయాను నేను. తర్వాత కొద్దిసేపటి తర్వాత వచ్చి చూస్తే స్టార్ట్ అయిపోయింది ఛార్జింగ్. అయితే ఇంకా అవ్వనివ్వని చెప్పేసి 2-3 hours అట్లనే వదిలిపెట్టి సాయంత్రం వచ్చి చూస్తే ఫుల్ 100% ఛార్జ్ అయింది. ఆన్ చేసి చూస్తే అసలు బ్యూటిఫుల్ డిస్ప్లే, అది ఖతర్నాక్ ఉంది ఐఫోన్. అయితే నాకు మస్త్ అనిపించింది. ఇంకా బెనిఫిటే ఇది, ఆన్ అయింది, సిమ్ వేసి అదేసి అన్నీ చెక్ చేసుకున్నాను. మీకు క్లోజప్ కూడా చూపిస్తాను. అట్లనే మీకు యాపిల్ వాచ్ లాంటి లుక్స్ ఉన్న వాచ్ ఉంది కదా, ఇది కూడా చూపిస్తాను. ఇది కూడా ఎక్సలెంట్ ఉంది, మీకు కంప్లీట్ డీటెయిల్గా దీని అన్బాక్సింగ్ కూడా చూపిస్తాను. ఇది కూడా రీజనబుల్ కాస్ట్ 3200లో. అయితే ఇది అన్బాక్సింగ్ చేసిన తర్వాత మీకు ఐఫోన్ అవన్నీ రెండు చూపిస్తాను. ఇట్లాంటి ఆఫర్స్ ఉన్నప్పుడు అట్లా తిరుగుతూ ఉండాలి మనం సెకండ్ హ్యాండ్ మార్కెట్లో. అక్కడ ఇక్కడ తిరిగితే మనకి ఎప్పుడన్నా బై ఛాన్స్ చాలా దొరికినాయి. నాకు ఒకసారి కెమెరా లెన్స్ కూడా చాలా తక్కువ కాస్ట్కి దొరికింది, సోనీది జూమ్ లెన్స్. ఇట్లనే మన హరిదాస్ మార్కెట్ అని కెమెరా మార్కెట్ ఉంది, అక్కడ తిరుగుతుంటే సేమ్ ఇదే సిచ్యువేషన్. అక్కడ కూడా నాకు ఒక అతను ఆ షాప్లో కిట్ కొన్నాడు, కెమెరా కిట్. అందులో అతనికి 2 లెన్సులు వద్దు, ఒకటే లెన్స్ కావాలి అని అంటే, రెండో లెన్స్ ఆ షాప్ అతను నేను ఇంత ఇస్తా, నా దగ్గర సింగిల్ లెన్స్ది కిట్ లేదు అని అంటే, ఆ షాప్ అతని దగ్గర నుంచి నేను ఒక జస్ట్ కొంచెం ఎక్కువ ఇచ్చేసి తీసేసుకున్నాను ఆన్ ది స్పాట్, అక్కడనే వాళ్ళ ముందే. అట్లా మనం మార్కెట్లో తిరుగుతుంటే ఒక్కోసారి ఛాన్స్లో మంచి ఐటమ్స్ దొరుకుతాయి. ఇప్పుడు ఈ వాచ్ మీకు అన్బాక్సింగ్ చేసి డీటెయిల్గా ఈ ఫోన్ కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను జస్ట్ 2500 రూపాయలు పెట్టి iPhone 6 Plus కొన్నాను కదా, దాన్ని దగ్గర నుంచి చూపిస్తాను. మీరు చూడొచ్చు ఎంత నీట్గా మెయింటైన్ చేశారో ఇంతకుముందు కొన్న వాళ్ళు. ఒక్క స్క్రాచ్ కూడా లేదు, బ్రాండ్ న్యూ షోరూమ్ పీస్ లాగా ఉంది. అందుకే నేను ఆ రోజు పని చేయకపోని ఒక యాంటిక్ పీస్ లాగా పడి ఉంటుంది ఎప్పుడన్నా ఫ్యూచర్లో అంటే, నా దగ్గర ఇంత నీట్ పీస్ కూడా అంత ఓల్డ్ పీస్ ఉందని చూపించుకోవడానికి బాగుంటుందని చెప్పేసి దాని వెంబడి పడి అతనికి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చొస్తే ఇంకా లాస్ట్లో నాకు ఇచ్చాడు 2500కి. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక్క స్క్రాచ్ లేదు, ఐఫోన్ బ్రాండింగ్, యాపిల్
యాపిల్ లోగో, ఇంకా ఇక్కడ సింగిల్ కెమెరా సెటప్, ఎల్ఈడి ఫ్లాష్ బాగుంది. చాలా నీట్ ఉంది. కలర్ కూడా బ్యూటిఫుల్ ఉంది. ఇంకా కాంపాక్ట్ బాగుంది, కంఫర్ట్ ఉంది. ఇంకా ఇక్కడ డిస్ప్లే చూడొచ్చు మీరు. ఎక్కడ డిస్ప్లే పైన కూడా స్క్రీన్ గార్డ్ ఏమి, కేసు ఏమి, అసలు దీంతో ఏమి రాలేదు. నాకు ఛార్జర్ రాలేదు, వాడు ఏమి ఇవ్వలేదు, ఇంతే పీస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు డిస్ప్లే కూడా ఎక్కడ డ్యామేజ్ ఏమీ లేదు, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ బటన్స్, ఇక్కడ అలర్ట్ స్విచ్, ఇంకా ఇక్కడ సిమ్ ట్రే, ఇవన్నీ ఎక్కడ కూడా ఒక్క స్క్రాచ్ కూడా లేదు. మీకు ఆన్ చేసి డిస్ప్లే కూడా చూపిస్తాను. యాక్చువల్గా నేను 100% ఛార్జ్ చేసి మీకు డెమో ఇద్దామని చెప్పేసి ఫుల్ ఛార్జ్ చేశాను. నా దగ్గర 13 Pro ఉంది కదా ఐఫోన్ది, దాని ఛార్జర్ పెట్టి ఛార్జ్ చేశాను. దాంతో ఫస్ట్ క్లాస్గా ఛార్జ్ అయింది, సూపర్ ఫాస్ట్గా. ఒక 2 అవర్స్లో ఫుల్ 100% ఛార్జ్ అయిపోయింది. ఇక్కడ మీరు బ్యాటరీ స్టేటస్ కూడా చూడొచ్చు. ఇట్లా ఉంటే తీసుకోవచ్చు మనం, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ అవన్నీ కూడా పర్ఫెక్ట్ పనిచేస్తున్నాయి. డిస్ప్లే కూడా చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఎంతైనా ఐఫోన్ ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇది నేను అనుకుంటా ఈజీలీ 7 years ఓల్డ్ ఫోన్ అనుకుంటా. అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎక్కడ ల్యాగ్ ఏమీ లేదు. యూఐ అది చాలా స్మూత్ ఉంది. ఇంకా కెమెరా కూడా బ్యూటిఫుల్ ఉంది. ఇంకా మీరు కెమెరా క్వాలిటీ అది కూడా చూడొచ్చు. అసలు ఫుల్ ఇంకా ఈరోజు ఫోన్ లాగా వాడచ్చు, ఈరోజే కొన్న ఫోన్ లాగా. నాకైతే మస్తు అనిపిస్తుంది. ఇంకా నేను ఏం చేస్తానంటే జస్ట్ ఒక సిమ్ వేసి, నా దగ్గర ఎక్స్ట్రా సిమ్ ఉంది, అది వేసి పెట్టేస్తాను. ఎందుకంటే నాకు చాలా నచ్చింది ఇది మొబైల్. అంటే ఇంత తక్కువ కాస్ట్లో 2500లో అసలు బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. చాలా బ్యూటిఫుల్ ఉంది. డిస్ప్లే చూడండి మీరు ఎంత బాగుంది, టూ మచ్ అసలు. ఇట్లాంటి అందుకే అప్పుడప్పుడు మనం ఏం చేయాలంటే హోల్సేల్ మార్కెట్లో అట్లా తిరుగుతూ ఉంటే ఇట్లా ఛాన్స్లో మనకి మంచి ఎక్సలెంట్ పీసులు తక్కువ కాస్ట్కి దొరికిపోతాయి. అంటే నాకు ఓల్డ్ మోడల్ దొరికింది, కానీ నష్టం ఏం లేదు, ఓకే పెట్టుకోవచ్చు. ఇంకా మీకు చెప్పాను కదా యాపిల్ వాచ్ లుక్స్ ఉన్న స్మార్ట్ వాచ్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తానని. నా చేతికి ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యూటిఫుల్ అసలు. యాక్చువల్గా వాచ్ అంటే టూ గుడ్ ఉంది వాచ్. నేను మీకు నా దగ్గర ఇంకోటి ఉంది కదా, ఇది అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది డిఫరెంట్ కలర్. ఇది వచ్చేసి జెబ్రానిక్స్ బ్రాండ్ది ఐకానిక్ స్మార్ట్ వాచ్. ఇది AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. అంటే జెంట్స్ ఇంకా లేడీస్ ఇద్దరు వాడచ్చు. ఇక్కడ మీరు దాని బాక్స్ పైన ఫీచర్స్ అవి చూడొచ్చు. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంది, ఇందులో కాల్ ఫీచర్ ఉంది, అంటే బ్లూటూత్ కాలింగ్ ఉంది, స్పీకర్ మైక్రోఫోన్ రెండు ఉన్నాయి, కస్టమైజబుల్ వాచ్ ఫేసెస్, స్లీప్ మానిటరింగ్, 2.5D కర్వ్డ్ డిస్ప్లే, స్టెప్స్, క్యాలరీ, డిస్టెన్స్, హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, ఇంకా SpO2 ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. కలర్స్ 3 కలర్స్లో అవైలబుల్ ఉంది, బ్లూ, సిల్వర్, బ్లాక్. ఇది సిల్వర్ కలర్. ఇది సిల్వర్ కలర్ అయితే ఎక్దమ్ సేమ్ యాపిల్ వాచ్ లాగానే ఉంది. ఇది బ్లూ కలర్ కూడా బాగానే ఉన్నట్టుంది, చూద్దాం. ఇక్కడ కూడా ఫీచర్స్ ఉన్నాయి. క్విక్ యాక్సెస్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంది. కెమెరా అండ్ మ్యూజిక్ కంట్రోల్, IP67 వాటర్ ప్రూఫ్, 100+ స్టాటిక్ స్పోర్ట్ మోడ్, లార్జ్ స్క్వేర్ డిస్ప్లే, ఇంకా 2 UI అంటే మీకు హనీకోమ్ స్టైల్ కూడా ఉంది, లిస్ట్ స్టైల్ కూడా ఉంది, 7 day బ్యాటరీ లైఫ్, మెటల్ బాడీ, ఇంకా మెడిటేటివ్ బ్రీతింగ్. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు దాని ప్యాకేజింగ్, చాలా క్లాస్ ప్యాకేజింగ్ ఉంది. AMOLED స్మార్ట్ వాచ్ ఐకానిక్ అని రాసేసి జెబ్రానిక్స్. ఇంకా ఇక్కడ వాచ్ ది పిక్చర్ ఉంది, నాకు చాలా నచ్చింది. ఇంకా ఇక్కడ కూడా మొత్తం అవే అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ప్యాకేజింగ్ అయితే సూపర్ ప్రీమియం ఉంది. వారంటీ కార్డ్ ఒకటి వచ్చింది, యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, దానిపైన QR కోడ్ ఉంది, ఒకటి ఛార్జింగ్ కేబుల్ వచ్చింది, మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్. ఇంకా ఇందులో నీట్గా మీకు ట్రేలో అన్నీ పెట్టేసి వచ్చినాయి. ఇవి కూడా ఒకసారి తీసి చూపించేస్తాను. స్ట్రాప్, బ్లూ కలర్ స్ట్రాప్, ఇంకా స్మార్ట్ వాచ్. ఇది ఆల్రెడీ నా దగ్గర గ్రేది సెటప్ చేస్తుంది కదా, ఇది బ్లూ కలర్ది ఇట్లా ఉంది. మీకు ఇందులోనే మెనూ ఇంకా డీటెయిల్స్ అన్నీ చూపించేస్తాను. ఇక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా చూడొచ్చు మీరు, కొంచెం అంటే ఫెయింట్గా ఉంది. ఇది పుష్ చేస్తే ఇందులో డిజిటల్ క్రౌన్ కూడా ఉంది. ఇక్కడ మీరు డిస్ప్లే క్లారిటీ అది చూడొచ్చు, బాగుంది. ఇంకా ఇది రొటేట్ చేస్తే మీకు డిఫరెంట్ వాచ్ ఫేసెస్ మార్చుకోవచ్చు. అసలు డిస్ప్లే స్టన్నింగ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. చాలా షార్ప్, ఇంకా చాలా డీటెయిల్డ్ డిస్ప్లే ఉంది, బ్యూటిఫుల్ ఉంది డిస్ప్లే. మీరు చూస్తున్నారు కదా, బ్రైట్నెస్ కానివ్వండి, కాంట్రాస్ట్, కలర్ సాచురేషన్ సూపర్ ఉంది. ఇక్కడ నుంచి క్విక్ సెట్టింగ్స్, ఇంకా స్టేటస్ ప్యానల్, బ్యాటరీ స్టేటస్, డేట్, టైమ్, బ్రైట్నెస్ సెట్టింగ్స్, ఇంకా టార్చ్, బ్లూటూత్ కనెక్టివిటీ, బ్లూటూత్ కాలింగ్, ఫైండ్ మై ఫోన్ సెట్టింగ్స్లో మీకు డిస్ప్లే సెట్టింగ్స్లో మీరు ఆటో స్లీప్, మెనూ స్టైల్, బ్రైట్నెస్, మీరు డైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, కాల్ అలర్ట్, లో పవర్ మోడ్, థియేటర్, ఫోన్ కాల్, బ్లూటూత్ రీసెట్, వాయిస్ అసిస్టెంట్, గేమ్స్ కూడా ఉన్నాయి, యంగ్ బర్డ్, 2048 గేమ్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సెట్టింగ్. ఇంకా సిస్టంలోకి వెళ్తే రీస్టార్ట్, పవర్, ఇంకా రీసెట్, అబౌట్
స్మార్ట్ వాచ్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా పైకి స్వైప్ చేస్తే మీకు అన్ని మెసేజ్ నోటిఫికేషన్స్ ఇక్కడ నుంచి వస్తాయి. రింగ్ కూడా అవుతుంది, వైబ్రేట్ కూడా అవుతుంది. ఎక్సలెంట్ ఉంది. అది కూడా ఇటు సైడ్ మీకు షార్ట్ కట్స్ ఉన్నాయి అన్ని యాప్స్కి, హార్ట్ రేట్, కాల్స్ మాట్లాడటానికి అన్ని ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి మీరు షార్ట్ కట్స్ వెళ్ళొచ్చు. ఇటు స్వైప్ చేస్తే మీకు స్టెప్స్, ఎన్ని స్టెప్స్ వాక్ చేసింది, ఇంకా స్లీప్ మానిటరింగ్, హార్ట్ రేట్, ఇంకా మీ బీపీ మెజర్మెంట్, SpO2 మెజర్మెంట్, ఎవ్రీథింగ్. ఫోన్ కాల్స్ ఇక్కడ నుంచి బ్లూటూత్ నుంచి కనెక్ట్ అవ్వాలి. స్పీకర్ క్వాలిటీ ఇంకా మైక్రోఫోన్ క్వాలిటీ అయితే టూ గుడ్ ఉంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, డైరెక్ట్ ఫోన్లో మాట్లాడినంత క్వాలిటీ ఉంది. తర్వాత మీకు డెమో కూడా ఇస్తాను. ఇక్కడ వెదర్ అన్నీ చెక్ చేసుకోవచ్చు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి, ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు మెను. సింపుల్ స్మార్ట్ వాచ్, ఇంకా యాప్ అవన్నీ చూపించాను ఎందుకంటే చాలా లెంతీ అయిపోతుంది వీడియో. ఎక్సలెంట్ ఉంది స్మార్ట్ వాచ్, సేమ్ యాపిల్ లుక్స్ ఉన్నాయి. రీజనబుల్ కాస్ట్, ఇది 3200 రూపీస్లో అవైలబుల్ ఉంది. సాలిడ్ బిల్ట్ క్వాలిటీ, మెటల్ బాడీ ఉంది. ఇంకా డిస్ప్లే కూడా AMOLED డిస్ప్లే బాగుంది, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. ఇంకా మీకు స్పీకర్ అవుట్పుట్ ఎక్సలెంట్, మైక్రోఫోన్ క్లారిటీ టూ గుడ్ ఉంది. ఇప్పుడు కాల్ క్వాలిటీ ఎట్లా ఉందో స్పీకర్ది అవుట్పుట్ కూడా మీకు ఒకసారి చూపించేస్తాను. ఏదైనా రాంగ్ నెంబర్ డయల్ చేసి చూపిస్తా. మీరు డయల్ చేసిన నంబర్ సరైనది కాదు, దయచేసి డయల్ చేసిన నంబర్ని చెక్ చేసి. చాలా హై అవుట్పుట్ ఉంది. మైక్రోఫోన్ క్వాలిటీ కూడా చాలా క్లారిటీ ఉంది. మీకు డైరెక్ట్ మొబైల్లో మాట్లాడినంత క్లారిటీ ఉంది. ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ మైక్రోఫోన్ ఉంది, ఇక్కడ సైడ్ స్పీకర్ ఉంది. ఇంకా మీకు HR మానిటరింగ్, SpO2 మానిటరింగ్ అవంటే నేను మెడికల్ దాంతో చెక్ చేశాను. 80% వరకు అట్లా కరెక్ట్ అనిపించినాయి. ఇంకా వాటిని అంతే, నేను వీటిని సింపుల్ మెజర్మెంట్స్ కిందనే తీసుకుంటాను, వాటిని సీరియస్ తీసుకోవద్దు. జస్ట్ ఒక బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్, ఇంకా స్పీకర్ ఫోన్, ఇంకా మెటల్ బాడీ ఉండేసి, డిజిటల్ క్రౌన్ ఉండేసి, మీకు అన్ని ఫీచర్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. అయితే సేమ్ యాపిల్ వాచ్ లుక్స్ తోటి మీకు జస్ట్ 3200కే ఇది జెబ్రానిక్స్ ఐకానిక్ది స్మార్ట్ వాచ్ అవైలబుల్ ఉంది. ఎట్లా అనిపించింది స్మార్ట్ వాచ్? కలర్స్ కూడా బాగున్నాయి. బ్లూ కలర్ కూడా బ్యూటిఫుల్ ఉంది. సిల్వర్ కలర్ అయితే ఇంకా యాపిల్ వాచ్ పెట్టుకున్నట్టే. బ్లాక్ కూడా అవైలబుల్ ఉంది. ఈ వాచ్ ఎట్లా అనిపించింది మీకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా నేను కొన్న 2500 రూపీస్కి కొన్న iPhone 6 Plus మీకు ఎట్లా అనిపించింది ఇది కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. నాకైతే లక్కీ అనుకుంటున్నాను, నేను ఇంత మంచి ఫోన్ 2500కి దొరికిందంటే అసలు టూ గుడ్ అని చెప్పొచ్చు. బ్యూటిఫుల్, అసలు నాకైతే బ్రాండ్ న్యూ ఫోన్ లాగా అనిపిస్తుంది. ఇట్లాంటి ఛాన్స్లో వస్తే కంపల్సరీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఊరికేనే మన దగ్గర ఒక కలెక్షన్ లాగా కూడా ఉంటుంది. నా దగ్గర చాలా ఫోన్స్ ఉన్నాయి ఇట్లా యూనిక్ ఫోన్స్, అన్నీ నేను పడేయను, అన్నీ తీసి పెడతాను. అప్పుడప్పుడు తీసి 3-4 మంత్స్కి ఒకసారి ఛార్జింగ్ కూడా చేస్తుంటాను. ఎట్లా అనిపించినాయి ఈ సూపర్ బడ్జెట్లో నాకు దొరికిన iPhone 6 Plus మొబైల్, జెబ్రానిక్స్ స్మార్ట్ వాచ్? కమెంట్ సెక్షన్లో రాయండి. వీటి గురించి మీకు ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా ఈ స్మార్ట్ వాచ్, అది కూడా చెప్పండి. ఇంకా అట్లనే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.